అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. నారద మహర్షి తాను పూర్వం బ్రహ్మదేవుని దగ్గర నుండి తెలుసుకున్న వైశాఖ మాస మహిమ గురించి అంబరీషునికి ఇలా వివరిస్తున్నారు. అన్ని మాసాలలో వైశాఖ మాసమే అత్యుత్తమం. ఈ మాసంలో చేసే స్నానం, పూజ, దానం పాపాలను తొలగించి అపారమైన పుణ్యాన్ని ఇస్తాయి. దేవతల్లో శ్రీ మహావిష్ణువు ఎలా శ్రేష్ఠుడో మాసాలలో వైశాఖం అలాగే శ్రేష్టమైనది. ఒక్కసారి భక్తితో ఆచరించిన విష్ణు అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇలా నారద మహర్షి అంబరీషునికి వైశాఖ మాసం మహిమను వివరిస్తూ వైశాఖ పురాణాన్ని 30 అధ్యాయాలుగా వివరించారు. మనం నేటి నుంచి రోజు ఒక అధ్యాయం చొప్పున ఈ వైశాఖ మాసంలో ఆ 30 అధ్యాయాలను తెలుసుకుందాం. మరి ఈ నెల రోజులు వైశాఖ పురాణం మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు వైశాఖ పురాణం వీడియో అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వైశాఖ పురాణం 1వ అధ్యాయం. సూత మహర్షి సౌనకాది మునులతో ఇలా అన్నారు. మహర్షులారా వినండి. పూర్వం రాజర్షి అయిన అంబరీషుడు బ్రహ్మమానస పుత్రుడైన నారద మహర్షిని చూసి నమస్కరించి ఇలా అడిగారు. మహర్షి, మీరు అన్ని మాసాల గొప్పతనాన్ని వివరించారు. కానీ అన్నింటిలోకి వైశాఖ మాసం చాలా ఉత్తమమైనదని, అది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనదని చెప్పారు. కానీ వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి అంత ఇష్టం ఎందుకు? ఈ నెలలో విష్ణువుకు ప్రీతి కలిగించే పనులు ఏమిటి? మనుషులు చేయాల్సిన దానాలు ఏమిటి? వాటి వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? ఏ దేవుణ్ణి పూజించాలి? పూజకు ఏ ఏ వస్తువులు వాడాలి? వీటన్నింటినీ దయచేసి నాకు వివరంగా చెప్పండి అని వినయంగా అంబరీషుడు వేడుకున్నాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పసాగాడు. అంబరీష విను. పూర్వం నేను కూడా బ్రహ్మదేవుడిని ఈ మాసధర్మాల గురించి అడిగాను. అప్పుడు బ్రహ్మగారు విష్ణుమూర్తి స్వయంగా లక్ష్మీదేవికి చెబుతుండగా తాను విన్న విషయాలను నాకు చెప్పారు. అవే ఇప్పుడు నీకు చెప్తున్నాను. అన్ని నెలల్లోనూ కార్తీక, మాఘ, వైశాఖ మాసాలు చాలా గొప్పవి. ఈ మూడింటిలో మరీ ముఖ్యంగా వైశాఖ మాసం అత్యంత శ్రేష్టమైనది. ఒక తల్లి తన బిడ్డల కోరికలను ఎలా తీరుస్తుందో వైశాఖ మాసం కూడా ప్రాణుల కోరికలన్నీ అలా తీరుస్తుంది. ఈ నెలలో చేసే స్నానం, పూజ, దానం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ నెలలో చేసే జపతపాలను దేవతలు కూడా ఎంతో గౌరవిస్తారు. విద్యల్లో వేద విద్య, మంత్రాల్లో ఓంకారం, చెట్లలో కల్పవృక్షం, ఆవుల్లో కామధేనువు, పాముల్లో శేషనాగు, పక్షుల్లో గరుత్మంతుడు, దేవతల్లో మహావిష్ణువు, వర్ణాలలో బ్రాహ్మణుడు, ప్రియమైన వాటిలో ప్రాణం, హితులైన వారిలో భార్య, నదుల్లో గంగా, వెలుగునిచ్చే వాటిల్లో సూర్యుడు, ఆయుధాల్లో సుదర్శన చక్రం, లోహాల్లో బంగారం, భక్తుల్లో శివుడు, రత్నాల్లో కౌస్తుభంలాగా నెలలన్నింటిలోనూ వైశాఖ మాసం అంత గొప్పది. విష్ణువుకు ఇష్టమైన నెల కాబట్టి దీనిని మాధవ మాసం అని కూడా అంటారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే నదిలో లేదా చెరువులో స్నానం చేస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి ఆ భక్తుడిని ఆశీర్వదిస్తారు. ఆకలితో ఉన్నవాడు అన్నం తిని ఎంత సంతోషిస్తాడో వైశాఖ స్నానం చేసేవారిని చూసి విష్ణుమూర్తి అంతగా ఆనందిస్తాడు. ఈ నెలలో ఒక్కసారి స్నానం చేసి పూజ చేసిన విష్ణులోకానికి వెళ్తారు. ఒక వారం రోజులు నియమంగా స్నానం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది. ఒకవేళ స్నానం చేసే శక్తి లేకపోయినా నదీ స్నానం చేయాలి అనే బలమైన కోరిక ఉంటే 100 అశ్వమేధ యాగాల పుణ్యం దక్కుతుంది. నదికి వెళ్లి స్నానం చేయాలని బయలుదేరి మధ్యలోనే వెనుదిరగాల్సి వచ్చినా కూడా విష్ణు సాయుధ్యం లభిస్తుంది. అంబరీష మహారాజా, వైశాఖ మాసంలో నదులు, చెరువులు, సెలయర్లలో అన్ని పుణ్యతీర్థాల దేవతలు వచ్చి కొలువై ఉంటారు. మనిషి చేసిన పాపాలు ఆ మనిషి పవిత్ర స్నానం చేసే వరకు అతనిని వదలవు. కానీ ఎప్పుడైతే బయట ఉన్న జలవనరులలో స్నానం చేస్తాడో ఆ తీర్థదేవతల శక్తి వల్ల పాపాలన్నీ నశించిపోతాయి. సూర్యోదయం నుంచి 6 గడియల వరకు సుమారు 2 గంటల 24 నిమిషాలు ఈ దేవతలందరూ ఆ నీటిలోనే ఉంటారు. ఆ సమయంలో స్నానం చేసేవారికి మేలు చేస్తారు. సూర్యోదయం తరువాత 6 గడియలు గడిచాక దేవతలు తమ స్థానాలకు వెళ్ళిపోతారు. కాబట్టి వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత ముఖ్యం. వైశాఖ పురాణం 1వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని పురాణాలు, మంత్రాలు, స్తోత్రాలు, వాటి అర్థాల కోసం మన భారతీయ సంస్కృతి .net వెబ్సైట్ను సందర్శించండి. తిరిగి రేపటి పురాణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.